గట్టిగా గట్టిగా భూమిలో పైరుతో నిండిన నేల రౌతులపూడి అనే గ్రామంలో గౌరమ్మ శివయ్య దంపతులకు జన్మించిన తొలి సంతానమే సీత. సీతని బడికి పంపాలనుకుంటుండగానే వారికి మరో పిల్లాడు పుట్టాడు. సంతానాన్ని ఆపిద్దామా వద్దని మదపడుతుండగానే మరో కూతురు కూడా పుట్టేసి ఆలస్యం అమృతం విషమంటే ఇదేనేమో అక్క. అరే నోరు మోస్తావా అక్క, నోరు మూసుకునే కాలం పోయింది. మాట్లాడేవాడు మంచోడు, ప్రశ్నించగలిగేవాడు నేర్చుకోగలడు. అర్థమైందా? సర్లే, తర్వాత కథ వినండి. పూట గర్వాణి తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండక పుట్ట నిండక కష్టమెక్కువాయే. కుటుంబ భారం పల్లనీయగా తల్లడిల్లినారు. భార్య భర్త కూలి నారిలో పశులిచ్చినారు. తల్లిదండ్రుల కష్టం కారణంగా సీత పనికి పోయిందా లేదా అక్క? లేదు చెల్లి, అమ్మా నాన్నలు పనికి పోతుంటే తమ్ముడిని చెల్లిని ఆడించుకుంటూ ఇంటికాడే ఉండిపోయింది సీత. అరరే, ఏ మనిషిలో ఏందో. పిల్లల బడిలో పెద్దలు పనిలో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదా? అవును, కానీ పిల్లల్ని 16 ఏళ్ళలోపు పనిలో ఉంచకూడదని చట్టం సంగతి వాళ్ళకి తెలియదా?